ఉండాలి. అవునా? అలా ఎలా చెప్తావు? భార్య భర్తకి ఐస్ క్రీమ్ ఇస్తే భర్త గబగబా దాన్ని తినేస్తాడు. భార్య ఆ రుచిని ఆస్వాదిస్తూ మెల్లమెల్లగా తింటుంది. రొమాన్స్ కూడా అంతే. నేనైతే భర్త చేసిందే కరెక్ట్ అంటాను. ఎందుకంటే యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిది. త్వరగా తింటే అయిపోతుంది, తినకపోతే కరిగిపోతుంది. అర్జున్ బాబు, మిమ్మల్ని ఎంతో కష్టపడి కాపాడుకున్నాను. మీరెప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలి. అబ్బా, అప్పుడు తగిలిన చిన్న దెబ్బకి ఇంత బిల్డప్ ఇస్తున్నావా? క్రెడిట్ కొట్టేయడంలో మీ ఆడవాళ్లే ఫస్ట్. అదేం కాదు. ప్రేమించినా అభిమానం చూపించినా మాకంటే గొప్పగా ఎవ్వరూ చూపించరు. అర్జున్ బాబు, ఇంతవరకు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. కావేరి, నీకో విషయం చెప్పనా? మ్యాథ్స్లో సుమారుగా అనేది ఉండదు, హిస్టరీలో ఐఎఫ్ ఉండదు, ప్రేమలో గతాన్ని తవ్వుకోవడాలు ఉండవు. అబ్బో, ఇది లవ్ థియరీయా? అవును. ఇంకా చెప్పమంటావా? మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, హిస్టరీలో మిస్టరీలు ఉంటాయి, కెమిస్ట్రీలో కాంబినేషన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. కానీ లవ్ అనే సబ్జెక్ట్లో ఇవన్నీ ఉంటాయి. రిసార్ట్స్ అనేసరికి అయ్యగారిలో రొమాంటిక్ ఫెలో నిద్ర లేచినట్టున్నాడే. ఇది ఓపెనింగ్ మాత్రమే, మిగిలిందంతా ముందు ముందు నువ్వే చూస్తావుగా. అమ్మా తల్లి, నా అర్జున్ బాబు సంతోషాన్ని ఇలాగే ఉంచు. ఎప్పటికీ ఆ ఉంగరం యమధర్మరాజు కంటపడకుండా చూడు. అబ్బా, ఆ ఉంగరం మింగిన దగ్గర నుంచి నా కడుపులో ఏదో గులగలాడుతూ ఉంది. వీడెవడో గాని ఉంగరం మింగి కడుపులో బాధగా ఉంటే వీడు ముక్కుకి గ్యాలం వేసి తీసుకెళ్తున్నాడు. కర్మరా బాబు, నా భార్య చేసిన అప్పులకి, ఆ కావేరి చేసిన పనికి ఇలా రిసార్ట్లో వంటవాడిగా పనిచేయాల్సి వస్తుంది. అది చాలదన్నట్టు చేపల మార్కెట్లో చేపలు కొనాల్సి వస్తుంది. చా ఆ వచ్చేవాళ్ళు ఎవరో గాని ఈ చేపల దెబ్బకి పడిపోవాల్సిందే. మన దెబ్బకి పడిపోవాల్సిందే అంటున్నాడు. అసలేం చేస్తాడ్రా వీడు? ఆ మేనేజర్ గాడు ఒకడు నడుచుకొని వెళ్ళి నడుచుకొని రమ్మంటాడు. ఆటో కూడా డబ్బులు ఇవ్వడు. చెప్తాను ఆడు సంగతి. ఆడెవడో డబ్బులు ఇవ్వలేదని చెప్పి మా ముక్కు గెలవేసి చంపుతున్నావేంట్రా నువ్వు? మైసమ్మ, అక్క బావ ఈ పార్టీకి రిసార్ట్ కి వెళ్ళుంటారా? లేదు గంగా, ఇంకా టైం పడుతుంది. ఈ ట్రిప్ పూర్తయ్యేలోగా ఈ డబ్బున్న సూట్ కేసుని కొట్టేయాలి. ఆ ఉంగరమైనా కొట్టేయాలి, అప్పుడు గాని లైఫ్ సెటిల్ అవ్వదు. ఏంటి రాజుగారు బ్యాగ్తో బయలుదేరారు? నాకు ఒక ముఖ్యమైన పనుంది సోదరి. ఒకరిని కలిసి రావాలి. మళ్ళీ వచ్చేదమ్మా. అవును మాత, ఆ కార్యం చూసుకొని వచ్చేదము. సరే, వెళ్ళిరండి. మీ పని సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాను. మాకు కావలసినది కూడా అదే సోదరి. వెళ్ళి వచ్చేదము. సరే. ఇంత అర్జెంటుగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు?
హలో అలాగా అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉంది